మీరు చూస్తున్నది ఏంటో తెలుసా అండి? శారీ అండి. పట్టు చీరకి వస్త్ర కామాక్షి వారు నాకు పెన్ కలంకారీతోటి మొత్తం శారీ అంతా డిజైన్ చేసి పంపించారనమాట. శ్రీరామ పట్టాభిషేకం థీమ్తో పంపించారనమాట అండి. ఈ థీమ్లో వినాయకుడు, బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దేవతలు ఇలా అందరి బొమ్మలు ముద్రించబడి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చేత్తోనే వేస్తారండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పెన్ కలంకారీతోటి వేసిన తయారు చేసిన శారీ అనమాట అండి ఇది. నిజానికి ఈ చీరని నేనే పంపించానండి. ఇది నా పాత పట్టు చీర అనమాట అండి. పాతదంటే మరీ పాతదేమీ కాదండి. నేను పెళ్లి చీరలు అని కొన్ని కొనుక్కున్నాను కదా, మొదట్లోనే 3 years బ్యాక్ నేను వీడియో కూడా పెట్టానండి. పెళ్ళికి నేను మిస్ అయిన పట్టు చీరలన్నీ ఇప్పుడు కొనుక్కున్నాను అని చెప్పి, అందులో ఈ వైట్ పట్టు చీర కూడా తీసుకున్నాను. దీనికి ఒక ఫంక్షన్లో పూజలో కట్టుకున్నప్పుడు మరకలు అయినాయి అనమాట అండి. మీ అందరికీ తెలుసు కదా, కొబ్బరి నీళ్ళ మరకలు ఇటువంటివి అంత త్వరగా పోవు. లాస్ట్ టైం కార్తీక మాసంలో వస్త్రకామాక్షి వాళ్ళు దశావతారాల పట్టు చీర నాకు పంపించారు కదండి. అప్పుడు వారితో చెప్పాను అనమాట, నా దగ్గర వైట్ పట్టు చీర ఉన్నది, దానికి కొద్దిగా మరకలు అయినాయి అని అంటేను మాకు పంపించండి, మేము దాని మీద ఏదన్నా మంచి ఆర్ట్ తోటి వేయించి మీకు పంపిస్తాము అని అన్నారు. అది అలా లేట్ అయిపోయిందండి. ఈ మధ్య పంపించాను అనమాట. ఒక 10 days బ్యాక్ నేను పంపించడం జరిగింది. ఇదిగోండి ఈ పట్టు చీర అనమాట. ఒక 5 years బ్యాక్ ఈ పట్టు చీరలు బాగా వచ్చినాయండి. భూమిక పట్టు చీరలు అనేవాళ్ళు కదా, మంచి క్వాలిటీ తోటి ఉన్న నేత చూడండి ఎంత బాగుందో. మంచి కాస్ట్లీ వైట్ పట్టు చీర, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో బార్డరు. దానికి ఫ్రంట్ పార్ట్లోనే ఇలా మరకలు పడిపోయినాయండి. సాధారణంగా మనకి పెళ్లి పట్టు చీరల్లో పసుపు కుంకుమల మరకలు అవన్నీ పడిపోతూ ఉంటాయి కదా, చాలా కాస్ట్లీ పట్టు చీరలు అట్లా మనం వేస్ట్గా పక్కన పెడుతూ ఉంటాం. కానీ వస్త్రకామాక్షి వారికి పంపామనుకోండి, వారు చక్కగా థీమ్ ఏదన్నా మనం చెప్పిన థీమ్ని బట్టి మొత్తం ఆర్ట్ వేస్తారనమాట. అందులో నార్మల్వి కూడా ఉంటాయి, అంటే దేవుళ్ళ బొమ్మలు లేనివి కూడా ఉంటాయి. కాబట్టి మనకి నచ్చిన కాన్సెప్ట్ ఏదైనా చెప్పొచ్చు. నేను శ్రీరామ పట్టాభిషేకం చెప్పాను, మిగతా దేవుళ్ళవి చెప్పలేదు. కానీ దేవుళ్ళవి కూడా వేశారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా దాచుకుని ఎప్పటికీ నిలిచి ఉండేలాగా ఒక స్టేట్మెంట్ పీస్ లాగా దాచుకోవాలని అనుకుంటున్నా. అలానే ఏమన్నా విశేషమైన పూజలు అవి చేసేటప్పుడు బ్యాక్ డ్రాప్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కానీ అసలు ఈ ఆర్ట్ ఏంటండి, ఇది ఎప్పటికీ నిలిచి ఉండే కళ అండి. చేతితో వేసిన పెన్ కలంకారీ ఆర్ట్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇది నా జీవితకాలం దాచుకునే ఒక గొప్ప చీరగా నేను భావిస్తున్నానండి. నాకింత అద్భుతమైన చీర పంపించిన వస్త్ర కామాక్షి వారికి మనస్ఫూర్తిగా నేను నా థ్యాంక్స్ని చెప్పుకుంటున్నాను. అలానే వారి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసేయండి. మీ దగ్గర ఏమన్నా ఇలా మరకలు పడిన పట్టు చీరలు అటువంటివి ఉంటే వెంటనే వాటిని కొత్తగా ఒక స్టేట్మెంట్ పీసులాగా మార్చేసుకోండి. ఇగో పెద్ద మనుషులు వచ్చారు. ఏంటి వడ్డించేస్తారా మీరు? వడ్డిస్తారంట. ఓకే ఓకే, బాయ్ 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 నాన్న. రే బాజాలోళ్ళు ఉన్నారా? పెళ్ళికి కావాల్సిన సంభారాలు. రామకృష్ణ ఇప్పుడే వచ్చి అన్నీ కట్టెళ్ళాడండి. కలువ పువ్వులు అన్నీ తెచ్చాడు. హలో, హాయ్ 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 హాయ్. బర్త్డే బాయ్ వచ్చేసాడు. రేపు మన ఇంటి కళ్యాణానికి మా ఇంటి రామయ్య వచ్చేసాడండి. మా మరిది విజయవాడ CMO ఆఫీసులో వర్క్ చేస్తున్నాడని చెప్పాను కదండి. తన బర్త్డే శ్రీరామనవమి రోజు అండి. అంటే డేట్ అయితే వేరే వస్తుంది కానీ బర్త్డే తిథి మాత్రం శ్రీరామనవమి అనమాట. అందుకని ప్రతి సంవత్సరం మేము కంపల్సరీ తన బర్త్డే శ్రీరామనవమి రోజునే చేస్తామండి. కానీ డేట్ వేరే ఉంటుంది కదా. ఆఫీస్లో తనకి బర్త్డే సెలబ్రేట్ చేశారంటండి వాళ్ళ టీం అందరూ కలిసి. ఆ ఫొటోస్ కూడా నాకు చూపిస్తే అవి కూడా మన ఫ్యామిలీ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి ఆ ఫొటోస్ కూడా పెడుతున్నాను. ఇది అక్కడ తను వర్క్ ప్లేస్లో అనమాట. తన
ఆఫీస్లో వాళ్ళందరూ కూడా కంటెంట్ కింగ్ ప్రేమ్ అని చెప్పి కేక్ తయారు చేయించి తెచ్చి కేక్ కట్ చేయించి బాగా సెలబ్రేట్ చేశారంటండి. అంటే సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి, ఆ డేట్ ప్రకారం 3 days బ్యాకే బర్త్డే సెలబ్రేట్ చేశారంట. ఆ కేక్ మీద కంటెంట్ కింగ్ ప్రేమ్ అని రాయడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకో తెలుసా అండి, ఒక సంస్థలో మనం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు మనలోని టాలెంట్ని సంస్థ గుర్తించి గౌరవించింది అని అంటే చాలా ఆనందపడతామండి. ఎప్పుడైతే మనలోని టాలెంట్ని సంస్థ గుర్తించింది అని అనుకుంటామో ఇంకా డెడికేటెడ్గా వర్క్ చేస్తాం కదండి. కొన్ని సంస్థల్లో సర్లేండి గుర్తించడం మాట అటుంచి చాలా అవమానకరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. పాపం పుణ్యం పరమాత్ముడికి తెలుస్తుందిలేండి. ఎందుకంటే భగవంతుడు మనకన్నా చాలా తెలివిగలవాడండి. మన దుష్మన్ తెలివితేటలన్నీ ఆయన దగ్గర ప్రదర్శిస్తే కుదరదు కదా. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి పడేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. దీని గురించి మరోసారి ప్రస్తావిస్తానండి నేను. కానీ ఈసారి ప్రేమ్ బర్త్డేని ఆఫీస్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయటం మేము మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ప్రేమ్ లాంటి డెడికేటెడ్ వ్యక్తి ఎక్కడ మేము చూడలేదండి. వర్క్లో ఆ డెడికేషన్ని గుర్తించడం అనేది మాకు చాలా బాగా నచ్చిందనమాట. అలానే ప్రేమ్ కూడా కళ్యాణానికి వచ్చేసరికి ఇక చాలా హ్యాపీగా అనిపించిందండి. మరి చెమట్లు కాకపోతే ఇగో వేసాను చూడు, ఇగో బిస్కెట్ తిను. కాదు అంత బన్నీని ఎలా వేసుకొచ్చావు? ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కపోతా ఆఫీసులో ఎలా ఉంటుంది, గడగడ వణుకుతా ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పుడు ఇంకా గడగడ. అదే ఓ ఫుల్ టీషర్టు లోన ఒక బన్నీను, ఇక్కడికి రాగానే చూడు చెమట్లో ఫుల్. ఏసీ పని చేస్తున్నా చెమట పడుతుంది. ఈ గదిలో ఏసీ బాగానే ఉందా? బాగానే ఉంది. ఎలా ఉంది బిస్కెట్? అన్నయ్య వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్ అమ్మ. ఇక మీకోసం పెళ్ళిళ్ళు రెడీ చేసాం. పెళ్ళిళ్ళు అవును షో ఇదే. లవంగాలు చేస్తారని తెలియదు, యాలకల దండ తెలుసు కానీ నాకు. ఏంటమ్మా సున్నుండలు? గోధుమ సున్నుండలు కదా, మినప సున్నుండలైనా? లాస్ట్ టైం గోధుమ సున్నుండలు చాలా బాగున్నాయి అవి కూడా. ఇది తీయి వదిన, కవర్ ఒకటి తినేస్తాను. చూడంగానే తినేయాలనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు తింటారా? చాలా బాగుంది. అదే షుగర్ ఫ్రీ పౌడర్ అన్నయ్యకి తమ్ముడికి. ఇది షుగర్ ఫ్రీదా? ఓకే ఓకే. చూశారుగా అండి, వైజాగ్ నుంచి మా మనోదిన అన్నయ్య గారు వచ్చారు. నిజానికి మేమందరం అడవుల దీవి వెళ్ళాలండి. ఈసారి రామయ్య కళ్యాణం అడవుల దీవిలో చేద్దాము అని అనుకున్నాము. అంటే మా 3 ఆడపడుచు వాళ్ళకి అక్కడ స్వామి దేవాలయం ఉన్నది అని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అక్కడ కళ్యాణానికి పిలిచారు. సరే మన రామయ్య తండ్రి రామ పరివారాన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా రామయ్యకి అక్కడ చేద్దాము అలానని అనుకున్నాం. అందరం అక్కడ కలుద్దామని అనుకున్నాం. కానీ అనుకోని అవాంతరం ఏర్పడటంతో అది క్యాన్సిల్ అయిందనమాట అండి. ఇంకా వెంటనే మేము ఇంట్లోనైనా సరే రామయ్య కళ్యాణం కంపల్సరీ కదండి, మేము ఇంట్లోనే చేసుకుంటున్నాము వదిన అని అన్నాము. మిగతా వాళ్ళకి ఎవరికి వీలవ్వలేదు. కానీ మనోదిన మాత్రం నేను రామయ్య కళ్యాణానికి వద్దామని అనుకున్నాను, సో నేను భీమవరం వస్తున్నామని అని చెప్పి వదిన వాళ్ళు కళ్యాణానికి అటెండ్ అయ్యారన్నమాట అండి. పిల్లలు అంటారా సంధ్య రమ్య, వీళ్ళకేమో వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయండి, కుదరదని చెప్పారు. నేను కూడా ఎవరిని కంపెల్ చేయలేదులేండి, ఎందుకంటే ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా నడుస్తున్నాయి కదా, అందుకని. ఇక మా వారైతే ఏదో చిన్న పిల్లోడు తిరిగినట్టండి, ఉదయం నుంచి బజార్కి తిరుగుతూనే ఉన్నారు. ఈయన ఒకేసారి లిస్ట్ ఇచ్చినా ఒక్కసారిగా తేరండి. మా వారిలో అదొక లక్షణం ఏంటో తెలియదు. ఆ లిస్ట్ ప్రకారం ఒక్కసారి తెచ్చేసేయచ్చు. పైగా మాకు బజార్ కూడా పెద్ద దూరం ఏం కాదులేండి, ఒక 2 kilometers ఉంటుంది. కాబట్టి అందుకనో ఏమోనండి ఎన్నిసార్లు తిరుగుతారో. నేను అదే అనుకుంటా, సిటీలో ఉంటే ఎన్నిసార్లు తిరిగేవాళ్ళు ఈయన అని చెప్పి. అలానే అండి రామయ్య కళ్యాణం అనేసరికి రాముడే అన్నీ అమర్చుకుంటాడండి.
మా వారు ఒక్కళ్ళే కాదండి, చిట్టి వాళ్ళ అబ్బాయి సాయి కూడా మా వారితోటే ఉండి పెళ్ళికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇద్దరూ చేరవేస్తున్నారు అనమాట. దండలు కొంచెం పెద్ద సైజు తెచ్చారండి. మన రామయ్య సైజుకి ఆ దండల్ని కొంచెం పువ్వుల్ని దగ్గరికి అనేసి ఆ సైజుగా తయారు చేసేసాము. ఇక బయటకు వచ్చి చూస్తే అండి మనకి కలువ పువ్వులు తెచ్చారు. రామకృష్ణ తామర పువ్వులు, కలువ పువ్వులు తెచ్చారు. మామిడి తోరణాలు కూడా కట్టారు. నిన్న వీడియో పెట్టాను కదండి. ఆ పువ్వులు చూడండి రాత్రి అయ్యేసరికి ఎలా విచ్చుకున్నాయి. ఇంకా అర్ధరాత్రి అయ్యేసరికి ఇంకా పెద్ద పెద్దవి విచ్చుకుంటాయండి పువ్వులు. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన పువ్వు అయితే ఏదో మఖమల్ పువ్వు ఉంటుంది చూడండి. ఇది మామూలు ఒరిజినల్ పువ్వా మఖమల్ పువ్వా అన్నట్లు అంత అందంగా ఉన్నదండి. బయటకు వచ్చి చూసేసరికి మా ఇంట్లో పెద్దింట్లు ఎప్పుడు ముగ్గేసి వెళ్ళిందో కూడా తెలియదండి. మొత్తం ఇదంతా కడిగేసి ముగ్గు వేసి వెళ్ళింది. ఎంత ముగ్గు వేసిందో చూడండి. దీన్ని పీట ముగ్గు అంటారు కదా, కళ్యాణం ముగ్గు అంటారు. మనలో చాలామందికి తెలుసు. ఆ ముగ్గు వేసిందనమాట అండి. మా వదిన వాళ్ళు వచ్చిన హడావిడిలో నేను లోనే ఉండిపోయాను అనమాట. లేట్ నైట్ అయిపోయింది కదా, ఇక ముగ్గు అది ఫినిష్ చేసేసి తను వెళ్ళినట్లున్నది. బేబీ ఏమో కలర్స్ ఉన్నాయా అంటే మన ఇంట్లో అని చెప్పి కలర్స్ ఎతుక్కొచ్చి మరి ఆ ఉన్న రంగులన్నీ కూడా రంగులు వేస్తూ ఉన్నది. వాకిట్లో ఒక చక్కని రంగవల్లిక వేయంగానే ఇంటికి పెళ్లి కళ వచ్చేసేస్తుంది కదండి. చాలా అందంగా ఉన్నది ఈ పీట ముగ్గు వేయటంతో. మన ఆనంద నిలయం అంతా ఏర్పాట్లు, లైటింగు, మామిడి తోరణాలు వీటన్నిటితోటి ఓ కళకళలాడిపోతూ ఉన్నదండి. చాలా హ్యాపీగా అనిపించింది. అలా లేట్ నైట్ అండి 1 గంట వరకు అట్లా తిరుగుతూనే ఉన్నామండి. పిల్లలందరూ మాత్రం చాలా హెల్ప్ చేశారు అనే చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మా వారు నేను ఇద్దరమే కళ్యాణం చెయ్యాలి అనుకుంటే ఇద్దరి వల్ల అవ్వదండి ఇటువంటి పనులన్నీ. మా మరిది గారా ఇక్కడ ఉండట్లేదు, కానీ మా మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయటంతో ఇంకా రామయ్య కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవటం మాకు సులువైందనే చెప్పాలి. పంతులు గారు మనకి పెళ్ళికి కావాల్సిన లిస్ట్ అంతా కూడా ముందే మనకి వాట్సాప్ చేశారండి. దాన్ని బట్టి మా వారు ఆ సరుకులన్నీ తేవటానికి ఆయన ఒక్కరే వెళ్ళలేరు కదా. పైగా మా వారికి అలవాటు ఉందండి, ఒక లిస్ట్ ప్రకారం అన్నీ తెచ్చేయటం ఒకసారి చేయరండి, 10 సార్లు తిరుగుతూ ఉంటారనమాట. చిట్టి వాళ్ళ అబ్బాయి సాయి, అంకుల్ నేను కూడా వస్తాను పదండి అని చెప్పి ఇద్దరూ కలిపి కావాల్సినవన్నీ కూడా పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా తెచ్చేశారు. అట్లానే బేబీ, చిట్టి, పెద్దింట్లు, ఇక అందరూ మన ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. రామకృష్ణ ఏమో మామిడి తోరణాలు అవన్నీ కట్టేసేసి అలంకరించి వెళ్ళాడు. అలానే భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం కదండి, ఆ వడ్డన ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. మన ఇంటి దగ్గర కుర్రోళ్ళు, ఇప్పుడు బేబీ పిల్లలు, చిట్టి పిల్లలు అందరూ ఉన్నారు kadandi, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆంటీ మేము అందరం భోజనాల దగ్గర చూసుకుంటాం, మీరు చక్కగా కళ్యాణం చేసుకోండి అని చెప్పారు. ఇట్లా తలా ఒక చెయ్యి ఏదో రామయ్య కళ్యాణానికి సైన్యం పంపిస్తాడంటండి, హనుమంతయ్య తన సైన్యాన్ని పంపిస్తాడంటండి. అలానే అనిపించిందండి, నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే కళ్యాణం చెయ్యాలి, స్వామి కళ్యాణం చేయాలని ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుందండి. కానీ ఆ ఏర్పాట్లు అవన్నీ చేయలేకే కదా ఎవరైనా సరే ఒక దండం పెట్టి ఊరుకుంటారు. అలా మనకి చేసే అవకాశం స్వామి కల్పించాడు కాబట్టి కళ్యాణం అన్నీ చేయగలుగుతున్నాం. ఇక తెల్లారి నుంచి అన్ని కళ్యాణం ఏర్పాట్లు అంటే ముందుగా పసుపు కొట్టడం దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాం అన్నమాట అండి. దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా అమ్మ మాటలో అప్లోడ్ చేశానండి. తప్పకుండా మన ఫ్యామిలీ అందరూ కూడా చూసి ఆనందించండి. ఎందుకంటే రామయ్య కళ్యాణం చూస్తాం కానీ అందుకు తగిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూడటం మనకి ఎక్కడా జరగదు కదా, అందుకనే సవివరంగా అన్నీ పెడుతున్నాను అనమాట. రాత్రి 1 గంటకి పనులన్నీ పూర్తి చేసుకుని అప్పుడు పడుకున్నామండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.